ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 49ను పరిశీలిద్దాం. ఓ ధనంజయ, ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఒక ముఖ్యమైన జీవన సూత్రాన్ని అందిస్తున్నారు. కేవలం ఫలాన్ని ఆశించి చేసే పనుల కన్నా జ్ఞానంతో కూడిన సమత్వ బుద్ధితో చేసే పనే ఎంతో గొప్పదని ఆయన నొక్కి చెబుతున్నారు. మనం రోజూ ఎన్నో పనులు చేస్తాం. ఉద్యోగం, వ్యాపారం, ఇంటి పనులు, ఇలా ఎన్నో. అయితే చాలాసార్లు మనం చేసే పని కన్నా దాని ద్వారా మనకు ఏమి వస్తుంది అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడతాం. నేను ఈ పని చేస్తే నాకు లాభం వస్తుందా, పేరు వస్తుందా, లేక నష్టం వస్తుందా అని ఆలోచిస్తాం. కృష్ణుడు ఇలా ఫలం కోసం ఆశపడి చేసే పనిని చాలా తక్కువ స్థాయికి చెందినదిగా వర్ణించాడు. ఎందుకంటే ఫలం మన చేతిలో ఉండదు. దాని గురించి ఆందోళన చెందడం వల్ల మనసులో ప్రశాంతత లోపిస్తుంది. అందుకే భగవంతులు ఆ బుద్ధియోగాన్ని అంటే జ్ఞానాన్ని ఆశ్రయించమంటున్నాడు. బుద్ధియోగం అంటే చేసే పనిపై శ్రద్ధ పెట్టడం, కాని ఫలితం ఎలా ఉన్నా దాన్ని ప్రశాంతంగా స్వీకరించగలగడం. ఈ సమత్వ బుద్ధే మనలను కర్మబంధాల నుండి విముక్తి చేస్తుంది. ఎవరైతే కేవలం ఫలం కోసమే తాపత్రయపడతారో వారిని కృపణులు అని భగవానుడు అంటున్నాడు. కృపణుడు అంటే పిసినారి లేదా దీనుడు అని అర్థం. వారు తమ పనుల ఫలితాలకు బానిసలై సుఖదుఖాల మధ్య నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వారి ఆనందం, దుఃఖం అన్నీ బయటి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఇది ఆధ్యాత్మికంగా చాలా పేదరికం. ఉదాహరణకు, ఒక రైతు విత్తనాలు నాటడం తన ధర్మంగా భావించి పనిచెయ్యాలి. పంట ఎంత పండుతుంది అనేది వర్షం, వాతావరణం వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం పంట గురించే చింతిస్తూ కూర్చుంటే పనిలో ఆనందాన్ని కోల్పోతాడు. కాబట్టి ఈ శ్లోకం మనకు నేర్పేది ఏమిటంటే, మన కర్తవ్యాన్ని శ్రద్ధగా, నిబద్ధతతో చేద్దాం. ఫలితాన్ని ఈశ్వరునికి వదిలివద్దాం. అప్పుడు మన ప్రతి చర్య ఒక యజ్ఞంలా మారుతుంది. మన జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.